హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, నాకు రీసెంట్గానే డెలివరీ అయిందని. సో ఈ రోజుకి 2 months అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ 2 months కూడా నేను చదివాను, కానీ రోజుకి 1 or 2 hours చదివేదాన్ని అంతే. ఎందుకంటే న్యూ బార్న్ బేబీతో చదవడం కష్టం కదా. సో ఇక నుండి అయితే కొంచెం ఎక్కువ అవర్స్ అయితే నేను చదవాలని డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేనైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి అండ్ ఎన్టీపీసీ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో ఇక నుండి నేను డైలీ ఏం చదువుతున్నాను అనేది వీడియోస్ అయితే చేస్తాను. సో నేను చదివే టాపిక్స్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుతాను కదా, అందులో కూడా ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలనేది కూడా చెప్తాను. అయితే నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను రివిజన్ చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. సో అది అథమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్లో ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చదువుతాం. కానీ సో అందులో కూడా ఏంటంటే ఒక్కొక్క పార్ట్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు అథమెటిక్గా తీసుకున్నామంటే అందులో కూడా ఒక పర్టికులర్ మోడల్స్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. రైల్వే ఎగ్జామ్స్ ఒక మోడల్స్ అయితే ఫోకస్ చేస్తాడు. అలాగే ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి ఒక మోడల్స్, అంటే అదే మోడల్స్ అనేది ఎక్కువగా మనకి రిపీట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టాపిక్స్ అనేవి నేను చెప్తాను. సో అలాంటి టాపిక్స్ ఎక్కడ ఫోకస్ చేసి చదవాలనేది కూడా నేను ఈ వీడియోస్లో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేవి ఎన్టీపీసీకి అలాగే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసమే కాకుండా గ్రూప్ టీ కోసం కూడా యూజ్ అవుతాయి. కొన్ని టాపిక్స్ నుండి మనకి ఏంటంటే 2 to 3 క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చెప్తాను. నేను ప్రీవియస్ పేపర్స్ అనేవి రివైజ్ చేసి ఎక్కువగా ఎక్కడి నుండి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో సో ఆ టాపిక్స్ అనేవి అయితే నేను వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఒక టాపిక్లో కూడా ఎక్కడ ఫోకస్ చేసి చదవాలి, ఏ పార్ట్ దగ్గర ఫోకస్ చేసి చదవాలి అనేది మనకు తెలిస్తే యూజ్ ఏంటంటే, మనం అది ఎక్కువగా దానికి ఎక్కువ టైం కేటాయించి మనం చదవడం వల్ల అదే ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చదవడం వల్ల. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ ఒక 2 hours అథమెటిక్ అయితే ప్రాక్టీస్ చేశాను. అథమెటిక్లో నంబర్ సిస్టమ్ టాపిక్ అయితే నేను ప్రాక్టీస్ చేశాను. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే నంబర్ సిస్టమ్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అనేవి అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ పెద్ద చాప్టర్ కూడా ఇది. సో ఈ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్, యూనిట్ డిజిట్స్, పవర్స్, ఫ్యాక్టర్స్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రిమైండర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇండిసెస్, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ చాప్టర్లో మనకి ఏంటంటే ఎక్కువ ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫార్ములాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ చాప్టర్స్ అనేవి ఖచ్చితంగా ఇవి ఫార్ములాస్తో అయితేనే ఆన్సర్ వస్తుంది అనే వాటికి ఏంటంటే ఆ టాపిక్స్ అనేవి పక్కన పెట్టేస్తారన్నమాట. కానీ అలాంటి వాటి నుండే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫార్ములాస్ అనేవి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు అవి కంటిన్యూస్గా మనం రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫార్ములాస్ ఇప్పుడు చదివేసి అలాగే ఎగ్జామ్కి వెళ్ళిపోయామనుకోండి, ఎగ్జామ్ అప్పుడు ప్రాక్టీస్ చేయకుండా అవి అసలు మనకు గుర్తుండవు. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్తోనే మనకి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఎక్కువసార్లు అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫార్ములాస్ అనేవి చూడకుండా రాసుకుంటున్నాను. ఒకసారి మనం మైండ్లో కూడా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అలా మనం ఎంత ఎక్కువసార్లు రాసుకుంటే అంత ఈజీగా మనకి ఫార్ములా అనేది గుర్తుంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఫార్ములా గుర్తున్నప్పటికీ కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇది ఆ ఫార్ములాయా, ఇదేనా ఫార్ములా కాదా, ఏమైనా మిస్టేక్ చేసామా అని డౌట్ అయితే చాలాసేపు ఉంటుంది. సో మనం ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా ఫార్ములా అనేది గుర్తుంటుంది. సో ఫార్ములాస్ అనేవి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీలైతే ఫార్ములాస్ అన్నీ కూడా రాసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో ఆ ప్లేస్లో అనేది స్టిక్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఇక్కడ నేనైతే పెన్సిల్తో ఫార్ములాస్ అనేవి చూడకుండా రాస్తున్నాను. ఎందుకంటే పెన్సిల్తో ఎందుకు రాస్తున్నాను అంటే, అథమెటిక్, రీజనింగ్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా పేపర్స్ అయితే వేస్ట్ అవుతాయి కదా. మనం పెన్సిల్తో రాసుకోవడం వల్ల ఏంటంటే ఎరేజర్తో మళ్ళీ చెరిపేసి మళ్ళీ అదే పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను పెన్సిల్ అనేది యూజ్ చేస్తాను అథమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు.